అక్క ఏమైంది? బావా వాష్రూమ్ లో ఉన్నారు. అక్క ఒక సమస్య వచ్చింది. అసలు ఏం జరిగింది? అది ప్రవీణ్ ఉన్నట్టుండి వచ్చాడక్క. ప్రవీణ? తను హాల్లో ఉన్నాడు. ప్రవీణ్ ఇక్కడికి బుల్బుల్ని కలవడానికి వచ్చాడని ఒకవేళ అభిషేక్కి తెలిసిపోయిందంటే, అలాగే ప్రవీణ్ నన్ను కాదు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడంటే చాలా పెద్ద గందరగోళం అవుతుంది. వాళ్ళు బుల్బుల్ని ఏవైనా చేస్తారు. లేదు, వీళ్ళిద్దరూ కలుసుకోకుండా నేనేదో ఒకటి చేయాలి. అక్క ప్రవీణ్ ఖచ్చితంగా సీన్ క్రియేట్ చేయడానికి వచ్చుంటాడు. సరే చూడు, ఒకవేళ మీ బావగారు బయటకు వస్తే నువ్వు ఆయన్ని మాటల్లో ఉంచి బయటికి రానివ్వద్దు. నేను తనకి నచ్చ చెప్తాను. అక్క నువ్వు నచ్చ చెప్పొద్దు, పంపించే అక్క. అమ్మకి తెలిసిపోయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా టెన్షన్. సరే నువ్వు టెన్షన్ పడకు, నేనేదో ఒకటి చేస్తాను. కానీ నువ్వు మాత్రం బావగారిని బయటికి రానివ్వద్దు. బావగారు బావగారు అసలు మా ఇల్లు ఎలా ఉందో మీరు మాకు చెప్పనే లేదే. మీ ఇల్లా? ఆ. ఈ ఇల్లు ఇక్కడ మనుషులాగే కొంత పార్ట్ ఇంట్రెస్టింగ్ గా, కొంత పార్ట్ బోరింగ్ గా ఉంది. మీరు నా ప్రశ్నకి తిన్నగా జవాబు చెప్పొచ్చు కదా. నువ్వు తిరగాల్సిన ప్రశ్నలు వేస్తే నేను జవాబు తిన్నగా ఎలా చెప్తాను చెప్పు. బావగారు బావగారు మీరు నాకు చెప్పనే లేదే. మీరు మా అక్క గురించి ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్న తిన్నగానూ లేదు, తిరగాసుగానూ లేదు. బావగారు ప్లీజ్ చెప్పొచ్చు కదా. మీ అక్క అచ్చం ఈ పుస్తకం లాంటిది. తెరవకపోతే వెరీ ఇంట్రెస్టింగ్, కానీ తెరిస్తే వెరీ బోరింగ్. అంటే ఇంట్రెస్టింగ్ అనా బోరింగ్ అనా? యాక్చువల్లీ నాకు మీ అక్క చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఐ లవ్ ప్లేయింగ్ గేమ్స్ విత్ హర్. గేమ్? బెడ్రూమ్ సీక్రెట్స్. బావగారు ఒక లాస్ట్ క్వశ్చన్. అది నా స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు మీ ఆటోగ్రాఫ్ కావాలని అడిగారు. ప్రవీణ్ చూడు, పరిస్థితి మారిపోయింది, బంధాలు కూడా మారిపోయాయి. నువ్వు గనుక పాత విషయాలను గుర్తు చేసుకుంటే నిన్ను నువ్వే బాధ పెట్టుకునేవాడు అవుతావు. అమ్మకి నీ గురించి గానీ బుల్బుల్ గురించి గానీ ఏమీ తెలియడానికి వీల్లేదు. ఆవిడ ఆరోగ్యం బాలేదు ప్రవీణ్, ఆవిడ బీపీ పేషెంట్. ఒకవేళ తనకి నేను ఇక్కడికి నా గురించో బుల్బుల్ గురించో మాట్లాడడానికి రాలేదు. నేను ఇక్కడికి మీ పెళ్లి గురించి అసలు నిజం తెలుసుకోవడానికి వచ్చాను. అభి వాళ్ళ ఇంట్లో కూడా మీరు సరిగ్గా చెప్పలేదు నాకు. ఇక బుల్బుల్ అయితే నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ నాకు తెలుసు ఇందులో ఏదో గందరగోళం ఉంది. ఏ గందరగోళం లేదు ప్రవీణ్, నువ్వెందుకలా అనుకుంటున్నావు? అభిషేక్ తన ఇష్ట ప్రకారమే నన్ను పెళ్లి చేసుకున్నారు. తను చాలా మంచివారు, నా కుటుంబాన్ని చాలా గౌరవిస్తున్నారు. నీకు ఆయన గురించి చాలా బాగా తెలుసు కదా. ఎప్పుడైనా ఆచారాల కోసం ఎవరింటికైనా వెళ్లారా? కానీ ఇప్పుడు నా కోసం ఇక్కడికి వచ్చారు కదా. అభి ఇక్కడే ఉన్నాడా? అయితే నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను బయలుదేరతాను. బాబు ఏంటి మీరెక్కడికి వెళ్తున్నారు? అభిషేక్ ని కలిసి వెళ్లారా? లేదంటే అది ఒక అర్జెంట్ పని ఉంది, అందుకని. కలవకుండా వెళ్లాల్సిన ముఖ్యమైన పనేమిటి? అయినా మా ఇంటికి మొదటిసారి వచ్చారు, ఏమీ తినకుండా అస్సలు పంపించాను నేను. అయినా ఇందాక బుల్బుల్ కి చెప్పాను కూడా మీకు టీ ఇవ్వమని. అది ఎప్పుడు ఇంతే మర్చిపో. పర్వాలేదంటే ఇప్పుడే వద్దు. ఇంకేం చెప్పకు నాకు. నేను ఇప్పుడే నీకోసం టీ తీసుకొస్తాను. ప్రజ్ఞ వెళ్లకుండా చూసుకో. బావగారు మీ కొత్త పాట గానీ లేకపోతే కొత్త ఆల్బమ్ వచ్చిందా? నా పాటల సిడీ నా కార్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. బావగారు నాకు ఇప్పుడు వద్దులేండి, నేను తర్వాత తీసుకుంటాను. తర్వాత అయితే నేను మర్చిపోతాను. బావగారు ఐ ఇన్సిస్ట్. ఓ నో, బావగారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళానంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేయను? చూడు ప్రవీణ్, నాకు నువ్వు చెప్పేది అర్థం అవుతోంది. నువ్వు చెప్పేవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజ్ఞ గారు, నేను ఇలా ఉండలేను. నాకు బుల్బుల్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎంత త్వరగా పోతే అంత మంచిది. అంతేకాకుండా నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుందంటే అది నాకెంత మాత్రం ఇష్టం లేదు. సో లెట్ మీ అండ్ ఆల్ దిస్.